హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ ఏం చేయాలో అర్థం కానప్పుడు నేను చెప్పేటువంటి ఈ ఈజీ రెసిపీ అండ్ స్నాక్ రెసిపీ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదేం పెద్ద కష్టం కాదనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ 2 గుడ్లని మనం తీసుకొని అది కుక్కర్లో కానివ్వండి, నార్మల్గా బౌల్లో కానివ్వండి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేసరికి మనం ఇక్కడ పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి అండ్ ఇలాంటివన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి వేసాను కదా, లైట్గా వేసాను అన్నమాట చిన్నపిల్లలకి కాబట్టి. దట్టు నేను మిరపకాయలు కూడా ఎక్కువ వేయలేదు, ఆ కారం కూడా వేయలేదు, జస్ట్ ఒక మిరపకాయని కొంచెం కట్ చేసి చిన్న చిన్న వాటిలాగా వేసుకున్నాను అంతే. సో ఇక్కడ మనం ఉడకబెట్టిన గుడ్లు అలాగే కొంచెం శనగపిండి, ఉప్పు అందుకు యాడ్ చేసి బాగా స్మాష్ చేసుకున్నాను అనమాట. స్మాష్ చేసుకున్న దాన్ని ఇలా ఉండల్లా చుట్టుకున్నాను. ఈ ఉండల్లా చుట్టుకున్న తర్వాత నేను ఒక గుడ్డునైతే పగలగొట్టి దాన్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 బ్రెడ్ ముక్కలు కూడా బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో దాంతో మనం గుడ్డులో ముంచిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్లో మనం డిప్ చేయాలి. సో అంతలోపల ఆయిల్ అయితే కాగిపోతుంది. మనం ఈ రెసిపీని కంప్లీట్గా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే పైన మాత్రం బాగా ఉడికిపోతుంది, అంటే ఎక్కువ క్రిస్పీ అవుతుంది, లోపల మాత్రం అస్సలు ఉడకదు, అట్లనే పచ్చిగా ఉంటుంది అనమాట. సో వీలైనంత వరకు మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా అయితే వచ్చేసాయి ఫైనల్గా. సో దీన్ని మనము టమాటో కెచప్తో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ఇలా చూపిస్తాను చూడండి, కట్ చేస్తే ఎలా వచ్చిందో. సో కట్ చేస్తే పైన అయితే బాగా క్రిస్పీగా ఉంది, మనం బ్రెడ్ అలాగే ఎగ్ కూడా వేసాం కాబట్టి. సో చూడండి లోపల ఎంత మంచిగా ఉందో, బాగా కుక్ అయింది. సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను టమాటో సాస్తో దీన్ని గార్నిష్ చేశాను అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మా బాబుకి అయితే తినిపిస్తున్నాను. సో వాడు కూడా చాలా బాగుందని చెప్తున్నాడు. సో వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.